అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ టెట్ 2024కి సంబంధించి లేటెస్ట్ బుక్స్ వచ్చాయి. శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళే ఈ బుక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాను. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బుక్స్ తెచ్చాను. ఒకసారి మీకు చూపిస్తాను. ఇవి టీఎస్ టెట్ 2024కి సంబంధించి ఇది మనకి మ్యాథ్స్ సైన్స్ దీనికి సంబంధించి మనకి వీళ్ళు 3 బుక్స్లు ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని. సో దీంట్లో మనకి 799 ప్యాకేజ్ అని ఇచ్చారు. సో దీని మీద డిస్కౌంట్లు కూడా ఉంటాయి. మీకు డిస్కౌంట్లు ఉంటే మీకు వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మీకు దాంట్లో డిస్కౌంట్లకు సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. వీళ్ళు స్కూల్ బుక్స్ ఆధారంగానే ఇచ్చామని చెప్పేసి అయితే ఇక్కడ పైన మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళది మొబైల్ యాప్ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి. ఈ బుక్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది చాలా మంచి అవకాశం. మీరు బుక్స్ తీసుకోవడంతో పాటు క్లాస్ వింటూ కూడా మీరు చదువుకోవచ్చు ఈజీగా. సో ఒకసారి మీకు వీటికి సంబంధించి ఇండెక్స్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో మ్యాథ్స్కి సంబంధించి సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, బీజగణితము, సమితులు, రేఖాగణితము, క్షేత్రగణితము, సంఖ్యాశాస్త్రము, తర్వాత త్రికోణమితి, తర్వాత మెథడాలజీకి సంబంధించిన అంశాలు, బోధన పద్ధతులు, పరికరాలు, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చారు. సో సబ్జెక్ట్ అయితే మంచి కవర్ చేశారు. సబ్జెక్ట్ ప్రతి లెసన్కి ఏం చేశారంటే వీళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. దాంతోపాటు వాటి సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. సో ప్రతి చాప్టర్ కూడా అలాగే ఇచ్చారన్నమాట. సో మీకు ఇక ప్రాక్టీస్ బిట్స్తో పాటు వాటి సొల్యూషన్స్, సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్ అంతా కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ ఇది 450 పేజెస్లో, మొత్తం ఇది 450 పేజెస్లో ఇచ్చారు ఈ బుక్ 1 అనేది. నెక్స్ట్ బుక్ 2 వచ్చేసి బయాలజీకి సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీని ఒక బుక్ 2లో ఇచ్చారు. సో దీన్ని కూడా ఇండెక్స్ చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇండెక్స్లో మనకి నిత్య జీవితంలో జీవశాస్త్రము, సజీవ ప్రపంచము, వృక్ష ప్రపంచము, జంతు ప్రపంచము, దాని తర్వాత సూక్ష్మజీవులు, తర్వాత మన పర్యావరణము, జీవశాస్త్రంలో నూతన పోకడలు, దాని తర్వాత మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి కొన్ని చార్ట్స్ ఇచ్చారు, పట్టికల రూపంలో ఇచ్చారు. సో ఫిగర్స్ కూడా ఇచ్చి వాటికి మీకు డయాగ్రామ్లో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ కూడా. సో ఇది కూడా ఆల్మోస్ట్ సో మనకి 332 పేజెస్లో ఉంది ఇది బయాలజీకి సంబంధించి. అండ్ బుక్ 3 వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్, కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా ఇండెక్స్ ఒకసారి చూపిస్తే మనకి సహజ వనరులు, మన విశ్వము, తర్వాత సహజ దృగ్విషయాలు, యాంత్రిక శాస్త్రము, తర్వాత అయస్కాంతం వ్యవస్థ, తర్వాత విద్యుత్తు, తర్వాత పదార్థము, రసాయన సంయోగ నియమాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, దాని తర్వాత మెథడాలజీకి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చారు. సో ప్రతి దాంట్లో కూడా ప్రతి బుక్లో మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. ప్రతి లెసన్కి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. సో తర్వాత మీకు సైన్స్ కాబట్టి మనకి కొన్ని డయాగ్రామ్స్, వాటి డయాగ్రామ్స్ యొక్క అంశాలు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు ఒకసారి మీకు రఫ్గా చూపిస్తాను మీకు. సో ఇలా అన్నీ కూడా ప్రతి చాప్టర్కి కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. సో ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇది 316 పేజెస్లో ఉంది ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించి. దీంతో పాటు మనకి ప్రీవియస్ పేపర్స్ 2022, 2023కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా సపరేట్ ఇంకో బుక్లెట్ దీనికి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇది మొత్తం బుక్ 3 బుక్స్ కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీకి సంబంధించి ఇది 2 బుక్లు ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. బుక్ 1 అండ్ బుక్ 2కు సంబంధించి ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. బుక్ 1 కనుక ఒకసారి చూస్తే ఇది సోషల్ స్టడీస్ కంటెంట్ రూపంలో ఇచ్చారు. ఇది కూడా 799 2 బుక్స్ ప్యాకేజ్ అని ఇచ్చారు. ఒకసారి మీకు దీన్ని కూడా సిలబస్ ఒకసారి ఇండెక్స్ చూస్తే భూమి వైవిధ్యము, దాని తర్వాత ఉత్పత్తి వినిమయము, జీవనాధారాలు, దాని తర్వాత రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, తర్వాత సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలకు సంబంధించిన అంశాలు, మతము, సమాజము, సంస్కృతి, సమాచారం. సో ఇలా అన్ని అంశాలు మనకి సిలబస్లో ఏదైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేశారు. సో చాలా డెప్త్గా ఇచ్చారు. అంటే ఇండెక్స్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు నేను ఇండెక్స్లో ఏవైతే అంశాలు చూపించానో అవన్నీ కూడా కవర్ చేశారు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో అంతవరకు డీటెయిల్ ఇచ్చారు. మళ్ళీ మీరు సపరేట్గా స్కూల్ బుక్స్ చదవాల్సినంత అవసరం లేకుండా, సో వీళ్ళు స్కూల్ బుక్స్ నుంచే డేటా తీసుకొని క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళంతా కంటెంట్ అంతా కూడా స్కూల్ బుక్స్ నుంచే తీసుకున్నారు కాబట్టి సో మళ్ళీ మీరు ఇంకొక బుక్స్ చదవాల్సినంత అవసరం అయితే రాదు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 673 పేజెస్లో ఇచ్చారు. చాలా పెద్ద సైజులో ఇచ్చారు. సో కాబట్టి సిలబస్ మనకి ఇండెక్స్లో ఉన్న ప్రతి అంశం కూడా కవర్ అయింది. అందుకే బుక్ సైజు కూడా పెద్దగా వచ్చింది. 673 పేజెస్లో ఉంది ఇది. నెక్స్ట్ మనకి మెథడాలజీకి సంబంధించి ఇంకో సపరేట్ బుక్ ఇచ్చారు. సోషల్ స్టడీస్కి సంబంధించి మెథడాలజీ బుక్ 2 రూపంలో ఇచ్చారు. సో దీంట్లో మెథడాలజీ మీకు తెలుసు కదా. సో దాంట్లో బోధనా పద్ధతులు, సో ఏదైతే మనకు ఉంటుందో అవన్నీ మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 229 పేజెస్లో ఇచ్చారు. ఇది బుక్ 2 ఇచ్చేసి దీనికి మళ్ళీ సపరేట్గా బుక్లెట్ ఫ్రీ ఇచ్చారు. ఇది
ప్రీవియస్ పేపర్స్ 2022 2023కి సంబంధించి సోషల్ స్టడీస్ యొక్క టెట్ది ప్రీవియస్ పేపర్స్, టెట్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చారనమాట. ప్రీవియస్ పేపర్స్ వాటికి ఆన్సర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనకి శిశు వికాసం పెడగాజీకి సంబంధించి, అంటే మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఇది కనుక ఒకసారి మీకు ఇండెక్స్ చూపిస్తాను మీకు. శిశు వికాసం, తర్వాత మనకి అభ్యాసనం, తర్వాత పార్ట్ బి వచ్చేసి పెడగాజీ. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు మనకి. సో ఇవన్నీ కూడా నేను చదివి వినిపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో మీకు ఇండెక్స్ ఒకసారి మీకు రఫ్గా చూపిస్తున్నాను ఒకసారి. సో ఆల్మోస్ట్ ఇది మనకి 250 పేజెస్లో ఇచ్చారు. 250 పేజెస్లో బుక్ అవుతుంది. దీంతోపాటు మళ్ళీ సపరేట్గా ఇంకో బుక్లెట్ ఇచ్చారు వీళ్ళు. సపరేట్గా బుక్లెట్ ఇచ్చారు దీనికి. ఆల్మోస్ట్ ఇది కూడా 100 పైన పేజెస్, 130 పేజెస్లో ఇచ్చారు ప్రాక్టీస్ బుక్స్. సో మొత్తం ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా ఇచ్చారు దీనికి. సో దీంతోపాటు మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి దీంట్లో దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి తెలుగు సంబంధించిన బుక్ ఇది. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ కలిపి ఒకే బుక్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు స్కూల్ బుక్స్ నుంచే తీసుకున్నారు. కంటెంట్ అయితే స్కూల్ బుక్స్ నుంచే తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు స్కూల్ బుక్స్ చదవాల్సినంత అవసరం అయితే రాదు. సో దీంట్లో మరియు పఠనావగాహన, తర్వాత తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, తర్వాత ప్రాచీన సాహిత్యము, తర్వాత ఆధునిక సాహిత్యము, తర్వాత పదజాలానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు, దాని తర్వాత భాషా అంశాలు, దాని తర్వాత మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ఇంట్లోనే మనకి ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు. 2022 అండ్ 2023కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, వాటి కీ కూడా ఇచ్చారు. కల్చర్కి సంబంధించి చాలా డీటెయిల్గా కవర్ చేశారు. మనకి 3వ తరగతిలో ఏ విధంగా అయింది అంటే ఏ 3rd క్లాస్లో 4th క్లాస్లో ఏ విధంగా ఉంది అవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. మళ్ళీ మీరు స్కూల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇది చదివితే సరిపోతుంది. మీకు టెట్లో మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు మీకు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 408 పేజెస్లో ఇచ్చారు తెలుగు కంటెంట్. మీరు ఇది చదవండి సరిపోతుంది. మళ్ళీ స్కూల్ బుక్స్ చదవాల్సినంత అవసరం రాదు. తర్వాత దీనికి ప్రాక్టీస్ వర్క్ కూడా ఇచ్చారు. ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు చదువుతూనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మంచి అవకాశం ఏంటంటే వీళ్ళు ఫ్రీ క్లాసెస్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. బుక్స్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఫ్రీ కాబట్టి సో అను పబ్లికేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు క్లాసెస్ అయితే ఫ్రీగా వినొచ్చేది. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ చూస్తే ఒకసారి మీకు ఇండెక్స్ చూపిస్తున్నారు. జనరల్ గ్రామర్లో ఉన్న ఆల్మోస్ట్ 20 యూనిట్లు ఇచ్చారు. దాన్ని మనకి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, అడ్వర్బ్స్ ఇవన్నీ ఏవైతే మనకి జనరల్ గ్రామర్కి సంబంధించిన అంశాలు ఉంటాయో అవన్నీ ఇచ్చారు. తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఇచ్చారు. అంటే 3rd నుంచి 10th వరకు ఏదైతే టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుందో అదన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చారు. గతంలో జరిగిన టెట్ యొక్క పేపర్స్ ఇచ్చారు. వాటికి కీ కూడా ఇచ్చారు. సో మనకి గ్రామర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. ఇది నీట్గా ఉంది. అంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఇచ్చారు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు అనమాట. అంటే ప్రతిదానికి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కాబట్టి సో లెసన్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా బుక్ అయితే మంచిగా ఇచ్చారు. గ్రామర్కి సంబంధించిన అంశాలు అయితే ఇచ్చారు. మళ్ళీ మీరు స్కూల్ బుక్స్లో ఎతకాల్సినంత పని అవసరం లేకుండా. సో 292 పేజెస్లు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు క్లాసెస్ కూడా ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి సో మీరు బుక్స్ అవుతున్నా మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు క్లాస్ వింటూ కూడా చదువుకోవచ్చు. సో ఎందుకంటే సో ఎవరైతే బుక్స్ ప్రిపేర్ చేశారో వాళ్ళే క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి సో మీకు మంచి అవకాశం అనమాట ఇది. సో దీనికి మనకి ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. దీనికి ఇంగ్లీష్కి సంబంధించి వర్క్ బుక్ ఫ్రీ ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో టెట్కి సంబంధించిన బుక్సే కాకుండా మార్కెట్లో సో ఇవి అను పబ్లికేషన్ వాళ్ళవి డిఎస్సికి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకురావడం నాకు పాసిబుల్ కాలేదు. సో నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఆ స్క్రీన్ మీద కనిపించే ప్రతి బుక్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుంటే మీకు డైరెక్ట్గా కింద స్క్రోల్ అవుతుంది కదా వెబ్సైట్, మీరు ఆ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడున్నా కూడా మీకు కొరియర్ అనేది ఇచ్చేస్తారు. మీకు ఏ రూరల్ ఏరియాకైనా కూడా మీకు పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చేస్తాయి అవి. సో కాబట్టి మీకు ఎక్కడున్నా కూడా ప్రాబ్లం లేదు. మీకు ఏ బుక్ షాప్లోనైనా దొరుకుతాయి. ఒకవేళ దొరకకుంటే మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనకి డిఎస్సికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. అవి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అవన్నీ తీసుకురావడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్ 2024కి సంబంధించిన బుక్సే ఉన్నాయి. సో అవి చూశాను బట్ అవి తేవడం పాసిబుల్ కాలేదు నాకు. సో ఇది ఈ బుక్స్ సంబంధించిన అంశాలు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.